కూటమి ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇటీవల 4687 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఆ అంగన్వాడీ కేంద్రాల్లో 4687 అంగన్వాడీ సహాయకుల పోస్టులనైతే భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరితగతిన వీరి నియామకాన్ని చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం కూడా మనందరికీ తెలుసు. మరి 10వ తరగతి పాస్ అయిన 4687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా మారుస్తున్నారు. వీరికి నెలకు 11,500 గౌరవ వేతనం కూడా ఇస్తారు. ప్రస్తుతం 4678 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ నియామకాల ద్వారా అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక అంగన్వాడీ సహాయకుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు వివాహితులై స్థానిక వ్యక్తులై ఉండాలి. ఇక అంగన్వాడీ సహాయకుల పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్థుల వయస్సు అయితే జూలై 1, 2025 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు వారై ఉండాలి. ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో గల ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు లేకుంటే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా ఈ పోస్టుకు అర్హులవుతారు. ఇక అంగన్వాడీ కార్యకర్త లేదా అంగన్వాడీ సహాయకురాలు పోస్టు కొరకు ఎస్సీ ఎస్టీ హాబిటేషన్స్ నందు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులుగా ఉంటారు. వారు మాత్రమే దరఖాస్తుతో పాటు కులం అనగా ఎస్సీ ఎస్టీ బీసీ అయితే నివాసం, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్కుల మెమో, ఆధార్, వికలాంగత్వంకు సంబంధించి పత్రాలను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసినవి జతపరచాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోలను ముందు భాగంలో అతికించి ఫోటో ఏదైనా గెజిటెడ్ అధికారితో ధృవీకరణ సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తులను స్వయంగా లేదా పోస్ట్ బాక్స్ ద్వారా కూడా అందించవచ్చు. ఇక మరిన్ని వివరాల కోసం స్థానిక అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.